గ్రామంలో నివాసముంటున్న మాకు సమాన హక్కు లేదన్నట్లుగా మా వర్గానికి చెందిన మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలోనికి రానివ్వకపోవడం బాధాకరమని మర్కుక్ నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు సవరాలు, శుభ అశుభ కార్యక్రమాల్లో మా కుల వృత్తులను నిర్వహించబోమని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మర్కుక్లోని నాయి బ్రాహ్మణుల వర్గానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ శుక్రవారం మృతి చెందగా దహన సంస్కారాల కోసం గ్రామంలో 2 శ్మశాన వాటికల్లోని ఆయా వర్గాలకు చెందిన వారు అనుమతించలేదు. చివరిగా ఊరు శివారులో ఉన్న చెరువులో ఎల్లమ్మ మృతదేహాన్ని దహనం చేశారు. అయితే గ్రామంలోని నివాసముంటున్న మాకు సమాన హక్కుగా శ్మశాన వాటికల్లోని ఎందుకు అనుమతించరంటూ నాయి బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. మండల్ నా పేరు లింగంపల్లి బాలరాజ్. మొన్న శుక్రవారం నాడు మా నాయనమ్మ చనిపోయింది. ఆమెకి బొంద పెట్టడానికి ఎక్కడ స్థలం లేదు. వైకుంఠానికి ఒక 2 వైకుంఠాలు ఉన్నాయి. ఒక వైకుంఠానికి ఒకటి అక్కడ పెట్టనీయలేదు. దానివల్ల మేము ఇంకొక వైకుంఠానికి వెళ్ళాము. అక్కడ కూడా పెట్టనీయాలి. ఒక కుల సంఘాలు ఎస్సీ వాళ్ళు, రెడ్డి వాళ్ళు, షాలోల వారికి సంబంధిస్తారంట. 2 కూడా వైకుంఠాలు ఒక్కటి ఉండాలా, 2 ఉండాలా, మాకు సంబంధం ఉందా లేదా, మేము ఎక్కడ పెట్టుకోవాలి అని మేము కోరుకుంటూ వాళ్ళు ఎక్కడ పోయినా ఒక్కటి అవసరం లేదని చెప్పి మమ్మల్ని ఇళ్ళగొట్టారు. అక్కడ సమయం గతి లేక చెరులో పెట్టాము. దానివల్ల మేము షాప్లో ఏ కారణం చేయము. మాకు న్యాయం చేయక షాప్ చేయము, ఏది రాము. నా పేరు బాలమణి. మా పెద్దమ్మ చనిపోయింది. శపాన్ని ఇంట్లో పెట్టుకొని ఊరు 4 మూలలు తిరిగినాం. తిరిగితే కూడా ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలే. శపాన్ని మరి ఇంట్లో పెట్టుకోవాలన్నా ఎట్లా ఏం సంగతి అని మశాన కట్ట అయితే గవర్నమెంట్ కట్టించింది. గవర్నమెంట్ కట్టించిన దానికి భూమి మరకుకు కులాంతి కావచ్చు, ఓ కుర్మోళ్ళదా మాలోళ్ళదా కులాంతి కావచ్చు. మశాన కట్ట కట్టింది అయితే కేసీఆర్ కట్టించింది. అది అందరికి హక్కు ఉంటుందిగా. గా సిటీలో 100 మంది 1,00,000 మంది పోయి బతుకుతున్నాం. మరి ఇప్పుడు అక్కడ చచ్చిపోతే తెచ్చి గుంటలో పెట్టుకుంటుర్రా? మశాన కట్టు గుంట పోతురు పెట్టుకుంటుర్రు. మశాన కట్టుకు పెట్టొద్దని సర్పంచ్ చెప్తాడు. మాది మెల్లగా ఇప్పుడు 100 ఏళ్ళ పర్ఫెక్ట్. మా తాతలు, మా అయ్యలు, నేను కూడా 65-70 ఏళ్ళకు వచ్చిన. ఇప్పుడు మా ముసలిది చచ్చిపోతే మేము మశాన కట్లగా అలబెట్టి బూడిద ఎత్తి పోసుకుంటామంటే అందులో వద్దంటారు. మళ్ళీ సర్పంచ్ వద్దన్నాడు. వద్దంటే మళ్ళీ యాడికి ఒక పెద్ద మనిషి రెడ్డి, ఇంకో రెడ్డి, హనుమంత్ రెడ్డి, రామరెడ్డి, ఒక పెద్ద మనిషి సురువైన గమ్లైన ఆయన దగ్గర పోతే పెద్ద బైకన్నా పెట్టుకొని అని వాళ్ళు ఒక న్యాయం చెప్పారు. సర్పంచ్ తోటి ఒక అర్ధగంట మాట్లాడారు. మాట్లాడినాక అక్కడ